హలో ఆల్, వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు న్యూ వ్యూవర్స్కి అండ్ కొత్త సబ్స్క్రైబర్స్కి హార్టీ వెల్కమ్. ఈ ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారికి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ఛానల్లో హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ సైకాలజీ, ఫోబియాస్ అండ్ ఎమోషన్స్ గురించి కొన్ని వీడియోస్ పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన టాపిక్ని చూసేయండి. ఈ ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన కంటెంట్ ఒక్కసారి క్విక్గా చూద్దాం. బూచోడు ఫోబియా, ఇది పిల్లల్లో దయ్యం భయం గురించి చేసిన వీడియో. సీక్రెట్స్ ఆఫ్ డార్క్నెస్ హ్యూమన్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ అని చేసిన వీడియో. బెట్టింగ్ని ఆపడానికి పరిష్కారాలు, మార్గాలు అని 3 వీడియోస్ చేశాను. హెల్దీ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ గ్లో అని ఒక వీడియో ఉంది. సాల్ట్ అండ్ పెప్పర్ తక్కువ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఒక వీడియో. ఫేవరెటిజం గురించి అండ్ రీసెంట్ పెహల్గమ్ అటాక్ చేయడానికి వెనుకున్న ఎమోషనల్ యాంగిల్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక వీడియో పెట్టాను. గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ పై ఒక వీడియో. ఇలా డిఫరెంట్ కంటెంట్ చేసి పెట్టాను మీకోసమే. ఒక్కసారి చూసి లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. చింటూ 8 సంవత్సరాల అబ్బాయి. చింటూ వాళ్ళ నాన్న ఒక ఐటీ ఎంప్లాయీ, అమ్మ కూడా ఒక ఐటీ ఎంప్లాయీ. తల్లిదండ్రులు ఇద్దరు రోజంతా చాలా బిజీగా ఉంటారు. ప్రతి శని, ఆదివారాలు తల్లిదండ్రులు ఇద్దరు చింటూతో టైం స్పెండ్ చేసేవారు. ప్రతి శని, ఆదివారం లాగే ఆ రోజు కూడా తల్లిదండ్రులు చింటూతో మాట్లాడుతూ ఉండే సమయంలో చింటూ వాళ్ళ నాన్న చింటూని చదువుకి సంబంధించిన కొన్ని చిన్న ప్రశ్నలు అడిగారు. దానికి చింటూ సమాధానాలు సరిగా చెప్పకపోగా తప్పించుకోవడం, స్కూల్లోనే మాకు టీచర్ ఏమీ చెప్పలేదు అని చెప్పి తప్పించుకోవడం, అబద్ధాలు చెప్పటం లాంటివి చేశాడు. ఇలా చదువు విషయంలోనే కాకుండా ఏ పనిలోనైనా ఇదే ప్రవర్తన. ఏ పని సరిగ్గా చేయకపోవడం, పనిని సగంలోనే ఆపేయడం, ఒక్క పనిని చేస్తుండగానే ఆ పని మధ్యలో వదిలేసి ఇంకొక పనిలోకి వెళ్ళిపోవడం లాంటివి చింటూలో తన తల్లిదండ్రులు గమనించారు. వెంటనే వారు చింటూని ఒక సైకియాట్రిస్ట్కి చూపించారు. డాక్టర్ కొన్ని సెషన్స్ తర్వాత చింటూ వాళ్ళ నాన్నకు చింటూ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో గల కారణాలు చెప్తూ అటెన్షన్ స్పాన్ లోగా ఉంది అని చెప్పారు. మీరు కూడా ఇలాంటి ప్రవర్తనను మీ పిల్లల్లో గమనించారా? ఎందుకు ఇలా జరుగుతుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును అయితే అవును అని, ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కారాలు మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సమాజంలో మార్పు కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.